అక్కడ ఆర్ఎస్ఎస్ లేదుగా అన్నటువంటి పాయింట్ ఇక్కడ హెడ్డింగ్కి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మొన్న మధ్యన మన ప్రకాష్ రాజ్ గారు లాంటి మహానుభావుడు ఒక పాయింట్ చెప్పుకొచ్చారు. మలేషియాలో 90% మంది హిందువులు ముస్లింలు ఉన్నారు, హిందువులు అతి తక్కువ ఉన్నారు, అయినా 2% ఉన్నా సరే అక్కడేమో లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆర్ఎస్ఎస్ లేదు కాబట్టి అక్కడ గొడవలు లేదని. అయితే ఇక్కడే ఆయన స్వయంగా చెప్పాల్సినటువంటి అంశం, పాకిస్తాన్లో కొట్లాట్లు, తన్నుకోవడాలు, తలకాయలు పగలబెట్టుకోవడాలు, అల్లర్లు, ప్రతి ఏడాది సగటు 4000 మంది చనిపోతున్నారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ లేదు కదా, పోనీ అక్కడ ఎవరు మధ్యన గొడవలు జరుగుతున్నాయి? షియాలకి అహ్మదీలకి, షియాలు అహ్మదీలు చనిపోతున్నారు సున్నీలకు సంబంధించినటువంటి అటాక్లు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ప్రతిరోజు బాంబు పేలుళ్ళు, చనిపోతున్న వాళ్ళు కూడా ముస్లింలు, అమాయకులైనటువంటి ముస్లింలే. అలాగే ఇరాక్లో షియా సున్నీల మధ్యన పోరాటంతో బాంబు పేలుళ్ళు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్లో సున్నీల మీద ద్వేషం, సౌదీ అరేబియాలో ద్వేషం, లిబియాలో ప్రతిరోజు బాంబు పేలుళ్ళు, సిరియాలో అల్లర్లో బాంబు పేలుళ్ళు, ఈజిప్ట్లో షియా సున్నీ వాదం, బంగ్లాదేశ్లో ప్రతిరోజు బాంబు పేలుళ్ళు. ఇక్కడెక్కడైనా అసలు ఆర్ఎస్ఎస్ కానీ లేదా హిందుత్వ అంశం కానీ ఎక్కడన్నా ఉందా? మరి ఎందుకు అక్కడ తనుకుంటున్నారు? ఇస్లామిక్ కంట్రీసే కదా, అయినా ఎందుకు తనుకుంటున్నారు? వాస్తవం చేదుగా ఉంటుంది, అంగీకరించాల్సినటువంటి అంశం. భారత్లో మాత్రమే స్వేచ్ఛగా ప్రతి ముస్లిం బ్రతకగలరు. ముస్లింలకి ఇక్కడికి మించినటువంటి స్వేచ్ఛ. నీకు కావాలంటే నీ మతాచారాల ప్రకారం దుస్తులు, వద్దనుకుంటే మామూలుగా ఉంటుంది. నువ్వు ఇలాగే ఉండాలని ఎవడు చెప్పడు. అక్కడ ఇలాగే ఉండకపోతే ఊరుకోరు. అదే భారతదేశానికి ఉన్న స్పెషాలిటీ.